అనమాట స్కిన్ పిక్ అనేది కాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి వెల్కమ్ టు అవర్ లైవ్ వెల్నెస్ క్లబ్. అదేవిధంగా ఈరోజు కొత్తగా కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి మా కమ్యూనిటీ తరపున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన కమ్యూనిటీ అనేది ఎలా ఉంటుందో ఒక 3 days కానీ మీ కోచ్ చెప్పినట్టు కానీ వినగలిగితే మంచిగా మీకు సపోర్ట్ అవుతుంది. అదేవిధంగా ఈరోజు మనకి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి స్కిన్ అంటే దానివల్ల మనకి దానికి మన ప్రికాషన్స్ అనేవి తీసుకోకపోతే ఏం నష్టం జరుగుతుంది, మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ యూజ్ చేస్తూ ఆ ప్రొడక్ట్స్ అనేది తీసుకున్నందువల్ల మనకు జరిగే మేలు ఏంటి, అవన్నిటి గురించి మనం మంచిగా తెలుసుకుందాం. కైండ్లీ రిక్వెస్ట్ ఏంటంటే ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా కానీ ఉండగలిగితే బెస్ట్ రిజల్ట్ అనేది మనం ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? ఇది నా స్కిన్ రిజల్ట్. ఇక్కడ చూసారు కదా, అప్పటికిప్పటికి ఎంత వేరియేషన్ అనేది. రియల్ గా అసలు నిజంగా చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట నాది. దాంతోపాటు చాలా అంటే చాలా కాంప్లికేషన్స్ నుంచి కూడా నేను బయటపడడం జరిగింది. కాకపోతే ఇప్పుడు టైం లేదు కాబట్టి కంప్లీట్ రిజల్ట్ చెప్పేదానికి ఇంకో టైంలో మంచిగా చెప్తాను నేను. ఇక్కడ చూసారు కదా నా స్కిన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో ఇప్పుడు స్టిల్ అనమాట. ఇప్పుడు ఇలా ఉంది. దట్ ఏంటంటే ఇక్కడ బిఫోర్ ఆఫ్టర్ పక్కన పెడితే రియల్ గా ఇక్కడ కూడా చూస్తున్నారు మీరు కాల్లో. అది ప్రతి ఒక్కరు ఇక్కడ ఏంటంటే డిస్క్లైమర్. ఇక్కడ చాలా మంది మంచి, ఇప్పుడు పుష్పలత మేడం కావచ్చు, చాలా మంది మంచి రిజల్ట్ షేర్ చేశారు. వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు అనుభవించినవి మాత్రమే. అదేవిధంగా ఏంటంటే ఇది ఏదైనా రోగాన్ని నయం చేయడానికి కానివ్వండి, అదేవిధంగా ముందుగానే క్యూర్ చేసేసి డిసీజ్ నుంచి బయటకు వేసేది కాదనమాట. మన లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకుంటూ మంచి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ మనం తీసుకుంటున్నందువల్ల ఈ రిజల్ట్ అనేవి వస్తే పర్సన్ టు పర్సన్ వేరే అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క రిజల్ట్ అనేవి ఉంటాయి అనమాట. ఒక్కొక్కరు ఏంటంటే ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత కోచ్ కమ్యూనిటీతో అసోసియేట్ అయిన తర్వాత వాళ్ళు తీసుకునే ఫుడ్ని బట్టి, వాళ్ళు తీసుకునే ప్లాన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇదంతా ఏంటంటే డిస్క్లైమర్, ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది. ఓకే, ఇక్కడ ఈరోజు మనం వెల్నెస్ టాక్ ఏంటంటే స్కిన్ హెల్త్. స్కిన్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది దాని గురించి మంచిగా మనం తెలుసుకుందాం. ఓకేనా? ఇక్కడ ఇక్కడ స్కిన్ అనేది ఏంటంటే మన జీన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలా. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు అంటే మన మన శరీరం మొత్తం మీద లార్జెస్ట్ ఆర్గాన్ ఏదంటే స్కిన్నే. చాలా పెద్దది. అంటే సగటు మనిషి శరీరంలో అంటే 2 చదరపు మీటర్లు విస్తీర్ణం ఉంటుందంట ఇది. ఇది బాగా గుర్తుంచుకోగలిగితే అంటే దాని అర్థం ఏంటంటే ఒక ఒక 70 kg ఐడియల్ వెయిట్ లో ఉన్న పర్సన్, నేను చెప్పేది ఒక ఐడియల్ వెయిట్ లో ఉన్న పర్సన్, ఒక 70 kg వ్యక్తి ఉంటే అందులో అప్రాక్సిమేట్లీ ఒక 9 kg వరకు స్కిన్నే ఉంటుందట. ఇది ప్రతి ఒక్కరు అంటే అర్థం చేసుకునే దానికి ప్రయత్నించండి. ఇది ఎంత మంచి టాపిక్ అనేది మీకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. దాంతోపాటు ఏంటంటే ఎక్కువ మనకేంటంటే ఈ కణాలు అనేవి ఒక సగటు వ్యక్తికి దాదాపు 300 మిలియన్ పైగా చర్మం కణాలు ఉంటాయి అనమాట. అంటే స్కిన్ సెల్స్ అనేవి మన బాడీలో ఉంటాయి. అవి ఏంటంటే 3 విభిన్న రకాల పొరల్లో ఉంటాయి. ముందు ముందు మనం తెలుసుకున్నాం అనమాట. అక్కడ మనకు క్లారిటీగా మనకు అర్థమవుతుంది అనమాట. అంటే స్కిన్ కలర్ ఇలా రావడానికి కారణం ఏంటి, వాట్ ఎవర్, ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇందాక నేను చెప్పాను కదా, ప్రతి 28 నుంచి 30 రోజులకు మన స్కిన్ తన పునరుద్ధరించుకుంటుంది. అంటే రీజనరేషన్ చేసుకుంటూ ఉంటుంది. ఆ ప్రక్రియ అనేది రెగ్యులర్ ప్రాసెస్ లో జరుగుతూ ఉంటుంది. ఇదేంటంటే ఇప్పుడు మనం ఏదైనా టాటూలు వేయించుకుంటాం, చాలా మందికి చర్మాన్ని టాటూ లాగా వేయించుకుంటాం కదా. ఈ పునరుత్పత్తి జరిగే ప్రాసెస్ లో దేవుడి క్రియేషన్, నేచర్స్ క్రియేషన్ కావచ్చు, గాడ్స్ క్రియేషన్ కావచ్చు, ఆ టాటూ వేయించుకుంటాం కదా, ఆ టాటూ అలాగే ఉంటుందట. మళ్ళీ స్కిన్ మాత్రం రీప్లేస్ అయిపోతుందంట, రీబర్త్ అవుతూ ఉంటుంది అనమాట. వీటన్నిటికీ ఏంటంటే మ్యాక్రోఫేజెస్ అని పిలువబడే కణాలు అనమాట. వీటిని కాపాడుకోవాలి. ఇది చాలా అంటే చాలా విలువైన కణాలు. ఇవే మన శరీరాన్ని, మన స్కిన్ కాపాడుతూ ఉంటాయి. అంటే ఎంటైర్ మన బాడీ శరీరాన్ని మొత్తానికి హోస్ట్ గా వర్క్ చేస్తుంటాయి. ఇప్పుడు ఈ కాల్లో మనం అందరం వచ్చాము. మనందరం రావడానికి ఎవరొకరు హోస్ట్ అనేది ఉంటారనమాట. ఆ కాల్లో ఆన్ చేస్తేనే అతను జీమెయిల్ కనెక్ట్ అయ్యి ఉండాలి. ఆన్ చేసిన తర్వాత మిగతా వాళ్ళందరూ రాగలరు. ఓకే, అర్థం చేసుకోండి. మిగతా పీపుల్ అంతా ఇందులోకి రాగలరు. కానీ ఆ హోస్ట్ అనే పర్సన్ కాల్ కానీ ఆన్ చేయకుండా, నెట్ అనేది లేకుండా ఉంటే రాలేరుగా. సేమ్ ఇది కూడా అంతే. మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ వర్కింగ్ మెథడ్ ఏది జరగాలనో మ్యాక్రోఫేజెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. ఓకే, అదేవిధంగా ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కొన్ని తెలుసుకోవాలంటే, ఇందాక నేను చెప్పాను కదా, మన చర్మం అనేది మన శరీరంలో అతిపెద్ద అవయవం. అదేవిధంగా నేను ఇందాక చెప్పినట్టు మన ఇంట్లో మనం రెగ్యులర్గా అంటే అన్ని ఎక్కడెక్కడ క్లోజ్ డోర్స్ పెట్టేసి, ఎక్కడెక్కడ క్లోజ్ చేసేసి, కర్టన్స్ వేసేసి, నీట్గా మాపేసి, నీట్గా చేసుకున్నా కూడా మన చీపురుతో చిమ్మినప్పుడు అప్రాక్సిమేట్లీ చాలా వరకు చెత్త వస్తుంది. ఓకే, ఆ చెత్తలో 50% ఆఫ్ ద అంటే అది వచ్చేసి డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి కదా, అవే ఉంటాయట. ఆ దుమ్ము రూపంలో అవి అవి మనకి అక్కడ పడుతూ ఉంటాయి అన్నమాట ఇంట్లో. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలా. పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు పుట్టినప్పుడు, చిన్న పిల్లలు బర్త్ అయిన తర్వాత ఏంటంటే వాళ్ళ కలర్ ని మనం వెంటనే చూడు, ఈ అబ్బాయి చూడు వాళ్ళ అమ్మ పోలికరా, వాళ్ళ నాన్న పోలిక, వాళ్ళ తాతయ్య పోలిక, అలా అంటుంటాం కదా. ఆ పోలికలు మనం ఎప్పుడైనా కూడా నిర్ధారించేది, ఎప్పుడైనా కూడా ఆ కలర్ కూడా, ఆ అబ్బాయి పుట్టినప్పుడు ఒక కలర్ ఉంటాడు, ఆ తర్వాత ఒక 6 months వరకు మనం డిఫైన్ చేయలేం. 6 months తర్వాత అసలు యాక్చువల్ కలర్
ఆ ఆ తల్లి నుంచి జీన్స్ కావచ్చు, అవన్నీ బాబులోకి ఇంటరాక్ట్ అయిన తర్వాత ఒక 6 నెలలు ఈ భూప్రపంచం మీదకి వచ్చిన తర్వాత తన యాక్టివిటీస్ అన్ని ఫ్రీ జోన్లోకి వచ్చిన తర్వాత ఆ యాక్టివిటీస్ అన్ని ఇన్బిల్ట్ మెకానిజం జరిపిన తర్వాత ఇన్కార్పొరేట్ అయిన తర్వాత అప్పుడు మన కలర్ అనేది తెలుస్తుంది అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్, అది కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ప్రతి నిమిషం మన చర్మం ఏంటంటే 30,000 డెడ్ సెల్స్ తొలగిస్తుందంట, అంటే బయటికి పంపించేస్తూ ఉంటుంది. అదేవిధంగా సూర్యుని వల్ల మన చర్మ కణాలు దెబ్బతినడం, చనిపోవడం జరుగుతుంటాయి. దానివల్ల క్యాన్సర్ అటాక్ అవుతుంది, మన డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది. కణాలు ఏంటంటే తను చంపుకోవడం వల్ల ఈ క్యాన్సర్ గా మారే అవకాశం కూడా ఉంటుంది అనేది ముందు ముందు స్లైడ్స్ లో మనం తెలుసుకుందాం. ఇక్కడ ఈ స్లైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఇలాగ ర్యాషెస్ వచ్చడం, యువి రేస్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన బాడీలో స్ట్రెంగ్త్ లేనప్పుడు అల్ట్రా వైలెట్ రేస్ అనేది నేరుగా మన శరీరం మీద పడ్డప్పుడు లోపల ఇందాక మనం చెప్పిన మ్యాక్రోఫేజెస్ అనేవి కూడా వాటి వర్కింగ్ మెథడ్ కోల్పోతాయి. కోల్పోయినప్పుడు ఏం జరిగిందంటే తెలియకుండా అక్కడ లోపల గట్ హెల్త్ నుంచి డైరెక్ట్ గా మన స్కిన్ వరకు ఇమ్యూన్ సిస్టమ్ అనేది కమ్యూనికేట్ అవ్వాలి. ఆ కమ్యూనికేషన్ జరగనప్పుడు ఏమవుతుందంటే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు అనమాట. అదేవిధంగా ఇందాక మనం అనుకున్నాం కదా, అదే అనమాట 30,000 నుంచి 40,000 అనేది డెడ్ సెల్స్ మృత కణాలను తొలగిస్తూ ఉంటుంది. అన్నిట్లో కల్లా మన కనురెప్ప ఉంటుంది కదా, కనురెప్ప చర్మం ఉంటుంది కదా, ఇక రెప్ప చర్మం ఉంటుంది కదా, అది అన్నిటికల్లా చాలా అంటే చాలా మందంగా ఉంటుందట. అంటే 0.2 mm మందంలో శరీరాలన్నిటికన్నా కూడా చాలా సన్నగా ఉండేది అదే. అది బాగా గుర్తుంచుకోవాలి మనం. అదేవిధంగా ఇక్కడ బాగా గమనించండి, ఇది వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి నవేడేస్ లో అన్ఫార్చునేట్లీ తెలిసో తెలియక చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఆక్సిజన్ అనేది ప్రాణవాయువు అనేది మనం రెగ్యులర్ గా తీసుకుంటూ మంచి ఆహారం మన బాడీకి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఇస్తున్నందువల్ల మనం ఏమవుతుందంటే రక్తం ఎక్కువగా అధికంగా ఆక్సిజన్ అంటే రక్తం అధికంగా ఉన్నప్పుడు చిన్న కేశనాళికలు ఉంటాయి కదా, చిన్న కేశనాళికలు చిన్న కేశనాళికల కారణంగా పెదాలు అనేవి చిన్న చిన్న కేశనాళికల వల్ల పెదాలు అనేవి ఏంటంటే ఎర్రగా ఉండిపోతాయి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే దాని అర్థం ఏంటంటే మన శరీరంలో బ్లడ్ పర్ఫెక్ట్ గా ఉండాలి, దాంతోపాటు ఆక్సిజన్ పర్ఫెక్ట్ గా అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కరెక్ట్ గా ఉండాలి. మనం ఆక్సిజన్ తీసుకున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఆడవాళ్ళకి కావచ్చు మగవాళ్ళకి కావచ్చు ఈ కలర్ పిగ్మెంట్ అనేది పెదాల మీద ఉంటుందన్నమాట. ఇన్ కేస్ అలా లేదనుకోండి, అంటే పెదాల మీద అలా లేదంటే అర్థం ఏంటంటే మన బాడీకి లాంగ్ రన్ నుంచి మంచి న్యూట్రిషన్ వాల్యూస్ తో కూడుకున్న ఫుడ్ మనం ఇవ్వట్లేదు. అదేవిధంగా ఆ ఫుడ్ ఇవ్వట్లేదు కాబట్టి బ్లడ్ కూడా మంచిగా రీజనరేట్ అవ్వట్లేదు, బోన్ మ్యారో కూడా కరెక్ట్ గా లేదని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా అన్నిటికైనా పెదవులు శరీరం మొత్తం మిగిలిన భాగాల కంటే వేగంగా ఎండిపోతాయి. బాగా అర్థం చేసుకోండి, ఎందుకంటే వాటికి చెమట గ్రంథులు ఉండవు. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, మనం తెలుసుకోవాల్సిన ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓకే, ఆ తర్వాత ఆడవాళ్ళ కన్నా కూడా మగవాళ్ళ చర్మం అనేది 20 నుంచి 25% మందంగా ఉంటుంది. ఇది కూడా బాగా గుర్తుంచుకోవాలి. ఎపిడెర్మిస్ అంటే మందంగా ఉంటుంది. ఆ ఎపిడెర్మిస్ గురించి ముందు స్లైడ్లో తెలుసుకుందాం. ఓకే, మహిళల కంటే ఇదేంటంటే మహిళలది చాలా సాఫ్ట్గా చాలా జెల్లీ ఫామ్లో ఉంటుంది అనమాట. అంటే అంత థిక్ ఉండదు, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది వాళ్ళ స్కిన్ కంప్లీట్గా. అదేవిధంగా జెంట్స్ వచ్చేసి బాగా థిక్గా ఉంటుంది అనమాట. అది నేచర్స్ క్రియేషన్. అది పురుషుల్లో ఏంటంటే ఇది బాగా గుర్తుంచుకోవాల్సిందంటే మగవాళ్ళలో కొల్లాజన్ అనే ప్రోటీన్ అది ఒక మానవ శరీరంలో చాలా సమృద్ధిగా ఉండే 30% ఆఫ్ ద ప్రోటీన్. ఒక హ్యూమన్ బాడీలో 30% అనేది సమృద్ధి ప్రోటీన్ ఉండాలా. ఆ కొలాజన్ ప్రోటీన్ అనేది ఉంటేనే అది మనతోనే మన బర్త్ అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ 20 years వరకు బాగానే ఉంటుంది. ఆఫ్టర్ దట్ అనేది ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది మనం నెక్స్ట్ తెలుసుకుందాం. ఈ ఎలాస్టిన్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సాగే గుణం ఉంటుంది కదా, సాగే గుణం అది కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఒక్కోసారి ఎదిగే బిడ్డలు ఉంటాయి, యుక్త వయసు వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే యూత్ గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే జిడ్డు ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళకి ఆ జిడ్డు చర్మం ఎందుకు వస్తుందంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ అనేది కరెక్ట్ గా లేనప్పుడు ఆ గ్లాండ్స్ అనేది సెబాషియస్ గ్లాండ్స్ అని ఉంటాయి అనమాట. సెబాషియస్ గ్లాండ్స్ అనేది ఏంటంటే చురుగ్గా ఉంటాయి. ఆ టైంలో చురుగ్గా ఉన్న టైంలో ఏంటంటే రిలీజ్ చేయాల్సిందన్న కూడా సేబం అనే ఒక ఆయిల్ ఉంటుంది. సేబం ఆ ఆయిల్ వచ్చేసి ఎంట్రుకల్లోంచి ఫేస్ నుంచి అది బయటికి రావాలి. ఆ సెబాషియస్ గ్రంథుల ద్వారా వచ్చేస్తుంది. అది ఆడవాళ్ళకి కావచ్చు మగవాళ్ళకి కావచ్చు ఒకే రకంగా యూనిక్ గా ఉంటుంది అనమాట. ఆ సెబం అనేది ఉత్పత్తి మహిళల కంటే రెట్టింపు మగవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా గుర్తుంచుకోవాలా. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే అన్ఫార్చునేట్లీ ఏజ్ రిలేటెడ్ గా వాళ్ళ న్యూట్రిషన్ వాల్యూస్ తీసుకుంటూ ఇద్దరు ప్రాపర్ గా ఒక ఆడ ఒక మగ పర్ఫెక్ట్ గా తీసుకుంటూ ఉన్నారు అనుకో, న్యూట్రిషన్ అనేది బెస్ట్ న్యూట్రిషన్ సమతుల్య పౌష్టికాహారం మన బాడీకి ఇస్తూ ప్రాపర్ ఎక్సర్సైజ్ అన్ని చేసుకుంటూ ప్రెషర్ అనేది లేకుండా కానీ ఉంచుకుంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒకలాంటి విధంగా సేబం అనేది రిలీజ్ అవుతుంది. కానీ వాళ్ళకి ఏంటంటే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది.
ఎందుకంటే కాల్షియం డెఫిషియన్సీ, మెగ్నీషియం, ఇవన్నీ విటమిన్ డి అనేది వాళ్ళు సింథసైజ్ చేసుకోదన్నమాట. అందువల్ల జిడ్డుతనం అనేది అనేది వస్తుంది. కానీ ఈ సెబమ్ అనేది రిలీజ్ అయిన తర్వాత, ఈ జిడ్డు అనేది ఈ రిలీజ్ అయిన తర్వాత మనం మెరుస్తూ ఉంటాం అనమాట. అది అది క్వాలిటీ మేకింగ్ గా మన బాడీలో రీజనరేట్ అవుతూ ఉంటుంది. ఓకే. అదేవిధంగా చర్మం విషయానికి వస్తే కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలా. ఏంటంటే మనం ఏంటంటే ప్రతిరోజు మనం ఎండకుండాలి, ఎండకుంటే మంచిది అనుకుంటాం కదా. ఎండకుంటే మంచిదే, కానీ దానికి ఒక సర్టన్ టైం ఉంది. అప్రాక్సిమేట్లీ 7 to, అంటే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఎండకుంటే మంచిది అనమాట. దానివల్ల యువి రేస్ అనేవి మన బాడీ మీద ఎక్కువ పడకుండా ఆ టైంలో రిలీజ్ అయ్యే రేసు మన శరీరానికి హెల్త్ ఎక్కువగా ఇస్తాయి అనమాట, ప్రొటెక్ట్ చేస్తాయి మన బాడీని. అదేవిధంగా ముడతలు రాకుండా మన శరీరాన్ని కాపాడుకోవచ్చు దానివల్ల అనమాట. అదేవిధంగా మచ్చలు, అగ్ని అలాంటివి ఉంటాయి, రింకిల్స్ వస్తుంటాయి కొంతమందికి. ఎందుకు వస్తాయంటే అవి అవి ఒక్కోసారి మనకి తెలియకుండా ప్రెషర్ ఉన్నప్పుడు అలా జరుగుతాయి అనమాట. ఒకసారి బాగా గమనిస్తే కళ్ళ కింద కొంచెం నలుపు వచ్చి వలయాల్లాగా వచ్చేస్తాయి, అంటే స్లీప్ సరిగా లేదని అర్థం చేసుకోవాలి. దానికి హై బ్లడ్ ప్రెషర్ కూడా ఉందని కూడా మనం ఒకటి ఇండికేషన్ అనమాట, అది కూడా అర్థం చేసుకోవాలి. చర్మం అనేది హార్డ్ అయినప్పుడు ఒకసారి సాఫ్ట్గా ఉంటుంది, ఆడవాళ్ళకి కావచ్చు, మగవాళ్ళకి కావచ్చు. ఒకసారి అన్ఫార్చునేట్లీ ఏం జరుగుతుందంటే, ఒక రెగ్యులర్ ప్యాటర్న్ లో ఫుడ్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయిన తర్వాత బాడీలో హై బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఈ హై బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఆ టైంలో ఫేస్ అంతా ముడతలు పడిపోతుంది. దాని అర్థం ఏంటంటే ఆ బ్లడ్ ప్రెషర్ మన బాడీలో అలాగే ఉండిపోయిందని మనం మెడికేషన్ ద్వారా, డాక్టర్ పర్యవేక్షణలో కొంతవరకు తెలుసుకుంటే మనం ముందుగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ దాన్ని కానీ మనం దాన్ని మనం ఏం కాదులేని కానీ కేర్లెస్ చేస్తే చాలా రకాల ఇబ్బందులు వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు అనమాట ఆరోగ్య వైద్య నిపుణులు. ఓకే. అదేవిధంగా పుట్టుమచ్చలు ఉంటాయి చాలా మందికి. ఒక్కోసారి ఏంటంటే చిన్నప్పటి నుంచి వచ్చిన పుట్టుమచ్చలు వేరే, ఒక్కోసారి అనుకోకుండా మన శరీరంలో అభివృద్ధి చెందుతాయి. ఆ పుట్టుమచ్చలు వచ్చినప్పుడు చాలా వెరీ ఇంపార్టెంట్. అప్పుడు ఖచ్చితంగా డాక్టర్ గారి సలహా తీసుకోవాలి అంటున్నారు. అర్థం ఏంటంటే మన బాడీలో ఏదైనా అసమానతలు ఏర్పడ్డా, అంటే ఏదన్నా రంగులు, మన బాడీ కలర్ చేంజ్ అయిపోయినా, మన బాడీలో ఏంటంటే రకరకాల ఇబ్బందులు ఏర్పడతాయని ముందుగా ఇండికేషన్ ఇస్తుంది అనమాట. మనకేంటంటే వయసుతో పాటు ఇంకోటి కూడా వెరీ ఇంపార్టెంట్, మొటిమలు అనేది వస్తూ ఉంటాయి. ఇది ఒక్కోసారి ఏంటంటే మెనోపాజ్ టైం ప్రవేశించినప్పుడు ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గుతూ ఉంటాయి. అదే టైంలో ఏంటంటే టెస్టోస్టెరాన్ స్థిరంగా ఉంటుంది. అదేవిధంగా అసమతుల్యత ఏమవుతుంది, ఆ చమురు గ్రంథులు ఉన్నాయి కదా, అవి ఓవర్ డ్రైవ్ చేయొచ్చు అనమాట ఆ టైంలో. అంటే బహుశా మనం ఏంటంటే మనకి బ్రేక్అవుట్స్ చేసేదానికి కూడా ఇది దారి తీస్తుంది అంటున్నారు అనమాట. దీనివల్ల ఏంటంటే స్కిన్ లో చర్మ సమస్యలను ఎలా వస్తాయంటే, ఎక్కువగా మచ్చలు మనల్ని బాగా ఇలాంటి మచ్చలు ఉంటాయి కదా, అవి బాగా ఇబ్బంది పెడతాయి. ఆ తర్వాత ఈ బ్లాక్ హెడ్స్, పింపుల్స్, ఈ నల్లని వలయాలు, పొడిబారిన చర్మం ఇక్కడ చూశారు కదా కింద, అదేవిధంగా ముడతలు పడిపోవడం, ఈ ఎక్కువగా లేడీస్ని కావచ్చు, జెంట్స్ని కావచ్చు బాగా ప్రేరేపిస్తూ బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనమాట. వీటన్నిటికీ కారణం ఏంటంటే ముఖ్యమైన లేయర్లు మూడు ఉంటాయి అనమాట, స్కిన్ లేయర్స్ అని. ఎపిడెర్మిస్ అంటాం అనమాట. ఈ ఎపిడెర్మిస్ అంటే ఏంటంటే కణాలను కలిగి ఉండడం, ఎక్కువ కణాలను కలిగి, అంటే మన వర్ణం కలర్ ఉంటుంది కదా, కలర్ పిగ్మెంట్ కలర్ ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది అనమాట. అది మన 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 రూపాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. దాంతో పాటు రోగ నిరోధక వ్యవస్థని కాపాడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే డెర్మిస్ అనమాట, మిడిల్ లేయర్. ఇది ఫ్రంట్ లేయర్, మిడిల్ లేయర్. ఈ డెర్మిస్ ఏం చేస్తుంది, నరాల చివర్లు ఉంటాయి కదా, నరాల చివర్లు ఆయిల్స్, చెమట గ్రంథులు, వెంట్రుకలు ఉంటాయి కదా, ఈ కుదుళ్ళు, అవన్నిటికి సంబంధించి ఈ డెర్మిస్ అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే హైపోడెర్మిస్ అంటారు, దాన్నే సబ్క్యూటినియస్ టిష్యూ అని కూడా, సబ్క్యూటినియస్ లేయర్ అని కూడా అంటాం అనమాట. ఇదేం చేస్తుందంటే మన బాడీలో మనం తీసుకున్న ఆహారంలో మంచి మంచి కొవ్వుని తీసుకొని స్టోర్ చేసుకొని శక్తిని నింపుకుంటుంది, అక్కడ పెట్టుకుంటుంది. ఆ తర్వాత దాంతోపాటు ఏంటంటే కణజాలాలు ఉంటాయి కదా, ఆ కణజాలాలని పర్ఫెక్ట్ గా, అంటే అంటే కణజాలాలు ఉత్పత్తి అయి ఉంటాయి కదా, వాటికి ఎలాంటి డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. అదేవిధంగా పెద్ద రక్తనాళాలు ఉంటాయి కదా, పెద్ద రక్తనాళాలతో ఇది రూపొందించబడి ఉంటుంది. ఇది కంప్లీట్గా ఏమవుతుందంటే ఈ పెద్ద పెద్ద రక్తనాళాలతో మిక్స్ అయ్యేసి ఒక బంధన కణజాలం లాగా ఏర్పడిపోయి ఉంటుంది అనమాట. అంటే మిక్సింగ్ మెథడ్ లో ఉంటుందన్నమాట. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి, యంగ్ స్కిన్, వృద్ధాప్య స్కిన్. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఇక్కడ చూడండి, మొట్టమొదట డెర్మిస్, సబ్క్యూటినస్ ఫ్యాట్. ఓకే. ఇక్కడ యంగ్ స్కిన్ ఉన్నప్పుడు ఇక్కడ బాగా గమనిస్తే ఈ స్క్రీన్ ప్రతి ఒక్కరు స్క్రీన్ షాట్ తీసుకుంటే బాగా ఐడియా ఉంటుంది. ఇక్కడ ఈ రెడ్ ఉంది కదా, ఈ రెడ్ చూశారు కదా, ఈ రెడ్ అనేది అంటే మనకి ఎలా చెప్పాలంటే ఇది కొల్లాజన్, ఈ కొల్లాజన్ ప్రోటీన్ ఇది. ఓకే. ఈ వైట్ వచ్చేసి ఎలాస్టిన్,
ఎలాస్టిన్ అనమాట. ఇది యంగేజ్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, గట్టిగా బలంగా అంటే పెద్ద ఆ, తాడు ఉంటుంది కదా, గట్టిగా గట్టిగా పట్టుకున్న కూడా తెగన తాడులాగా బాగా ప్యాక్ అవుతుంది అనమాట. అప్పుడు అమ్మా నాన్న దగ్గర నుంచి క్రోమోజోమ్స్ వల్ల కావచ్చు, అదేవిధంగా అక్కడి నుంచి అంటే ఆన్సర్ మనకి ఎలా చెప్పాలంటే వారసత్వంగా అమ్మా నాన్న దగ్గర నుంచి వచ్చిన అంత ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చిన రోగ నిరోధక వ్యవస్థ వల్ల కూడా ఇవి బాగా పటుత్వంగా ఉంటాయి. అదే అక్కడి నుంచి కొంచెం కొంచెం ఏజ్ రిలేటెడ్ గా ఏజ్ తగ్గే కొద్ది ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఈ స్క్రీన్ లో ఎలా అయిపోయింది, అసలు ఎక్కడ కనిపించట్లేదు. కొల్లాజన్ అనేది చాలా అంటే చాలా తగ్గిపోయింది. ఎలాస్టిన్ చూడండి పీసెస్ పీసెస్ గా అయిపోయింది. కారణం ఏంటి, తీసుకున్న ఆహార లోపాల వల్ల. అదే విధంగా ఇక్కడ బాగా ఇంకోటి, ఈ ఈ కొల్లాజన్ ఈ కొల్లాజన్ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో చూద్దాం. మానవ శరీరంలో నేను చెప్పాను కదా, చర్మంలో ఎక్కువగా చర్మంలో ఈ కొల్లాజన్ ఉండాలి. 30% ఆఫ్ ద ఇది కొల్లాజన్ అనేది ఒక ప్రోటీన్, మంచి మన శరీరం దొరికే ప్రోటీన్ అనమాట. ఈ ప్రోటీన్ అనేది మన బాడీలో అంటే మన ఈ 3 లేయర్స్ ని జంక్షన్ అనమాట. ఈ త్రీ లేయర్స్ ని మిక్సింగ్ మెథడ్ లో కరెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ డెర్మిస్, ఎపిడెర్మిస్, హైపో అంటే సబ్క్యూటినియస్ టిష్యూ, వీటన్నిటిని ప్రొటెక్ట్ చేసేదానికి ఇక్కడ కొలాజన్ ప్రోటీన్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. యంగ్ స్కిన్ లో ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. వాట్ ఎవర్ వాళ్ళు తీసుకునే ఫుడ్ కావచ్చు, వాళ్ళ యాక్టివిటీ కావచ్చు, ఆ ఏజ్ రిలేటెడ్ గా సహజ సిద్ధంగా జరిగే కొన్ని యాక్టివిటీస్ వల్ల వాళ్ళు యంగర్ గా ఉంటారు. నార్మల్ స్కిన్ ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసి సాధారణ చర్మం అనేది ఇలా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది పాత చర్మం అంటే బాగా అంటే కొల్లాజన్ అనేది కంప్లీట్ గా లేనప్పుడు, ఎలాస్టిన్ అనేది లేనప్పుడు ఏం జరుగుతుందో చూడండి ఎలా అయిపోతుందో. అంటే అన్లెవెల్ అయిపోతుంది అనమాట. ఎక్కడ ప్యాకింగ్ ఉండదు. మన ఎలా ఉండాలో అనేది అనేది ప్యాకింగ్ అనేది లేకుండా ఉండిపోతుంది అనమాట. ఇక్కడ దీంతో పాటు ఇంకోటి ఏంటంటే యంగ్ స్కిన్ లో ఈ హెయిర్ పాలికల్స్ ఉంటాయి కదా, ఇక్కడ కొల్లాజన్ ఫైబర్స్ అంటారు అనమాట. ఇవి బాగా స్ట్రెంగ్తన్ గా ఉన్నాయి చూడండి, ఇక్కడ కూడా చూడండి ప్రతి ఒక్కరు ఇవి అనమాట కొల్లాజన్ ఫైబర్స్. ఇవి బాగా స్ట్రెంగ్తన్ గా బాగా ఎలాస్టిక్ సాగినట్టు సాగుతూ ఉంటాయి, ఫ్లెక్సిబిలిటీ ఉంటాయి, ప్రో యాక్టివ్ లో ఉంటాయి ఇప్పుడు. కానీ కొన్ని ఏజ్ పెరిగే కొద్ది ఏమైపోతుందంటే మనకి తెలియకుండానే పాత చర్మం యంగ్ స్కిన్ అయితే ఇలాగా, ఓల్డ్ స్కిన్ అయితే చూడండి ఇక్కడ ఎలా పడితే అక్కడ చాలా చాలా సన్నని డివైడ్ అయిపోతున్నాయి, ఒకదానికి సపరేట్ అయిపోతున్నాయి. అంటే మనం తీసుకున్న ఫుడ్ లో కొల్లాజన్ ఉన్నా కూడా ఈ శరీరం మొత్తానికి అందించలేవు, చర్మం కూడా ఆరోగ్యంగా ఉండదు అని మనం అర్థం చేసుకోవాలా. దీనివల్ల ఏమవుతుందంటే మనకి బాగా గుర్తుంచుకోండి, చర్మం వృద్ధాప్య అంటే మన స్కిన్ అనేది ఎందుకు వృద్ధాప్య స్థితికి వెళ్ళిపోతుందంటే చిన్న వయసులో ఉన్నా కూడా కారణం సన్నకి ఎక్కువగా సూర్యరశ్మికి ఎక్కువగా ఉండడం, మనం స్ట్రెస్ ఓవర్గా తీసుకోవడం, పొల్యూషన్, అదేవిధంగా ఒత్తిడి చాలా ఇబ్బంది పెడుతుంది. దీని అంతటితో పాటు ఏంటంటే అన్బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం ఎక్కువగా, మనం అనుకున్న గ్లూటెన్ ఫుడ్, అదేవిధంగా ఎక్కువగా జంక్ ఫుడ్, బేకరీ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవడం, అదేవిధంగా దానివల్ల సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ ఎక్కువగా బాడీలోకి వెళ్ళినప్పుడు మనకి తెలియకుండానే ఏజింగ్ అనేది మనకి వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. దాని ఎఫెక్ట్, దాంతో పాటు పొగాకు, మన ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు, సిగరెట్ స్మోకింగ్ ఇలా తీసుకుంటూ ఉంటారు. దాని విధంగా మెనోపాజ్ ఉంటుంది కదా, మెనోపాజ్ టైంలో కూడా ఇలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇది కూడా బాగా గమనించండి ప్రతి ఒక్కరు. ఇక్కడ ఏంటంటే ఫ్రీ రాడికల్స్ అనేది 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, 20s లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ బాగా గమనిస్తే ఫ్రీ రాడికల్స్ అనేది ఆ ఉపరితలం పై భాగంలో ఉంటాయి అన్నమాట. ఓకే. మనకేంటంటే ఇక్కడ బాగా గమనించండి, ఇక్కడ కొల్లాజన్ ఫైబర్స్ హెల్తీగా ఉన్నాయి చూడండి, అంటే ఒక ముగ్గులాగా, ఒక బంధం లాగా వేసుకుని ఇలాగ ఉన్నాయి. అది కూడా హెల్తీగా ఉన్నాయి చూడండి. డెర్మిస్ హెల్తీగా ఉంది, ఎపిడెర్మిస్ హెల్తీగా ఉంది, హైపోడెర్మిస్ హెల్తీగా ఉంది. ఇక్కడ తర్వాత వాస్కులర్ టిష్యూస్ ఉన్నాయి కదా, ఇవి కూడా హెల్తీగా తయారవుతూ ఉన్నాయి అనమాట. ఈ వాస్కులర్ టిష్యూస్ కూడా హెల్తీగా తయారవుతూ ఉన్నాయి, బాగా గమనించండి. అంటే అది కూడా స్ట్రెంగ్త్ అని ఉన్నాయి. కానీ అక్కడ నుంచి 30s లోకి వచ్చే లోపల ఏమైపోతుంది, కొల్లాజన్ ఫైబర్ అనేది తగ్గిపోయింది. బాగా గమనించండి, ఇక్కడ ఈ ముగ్గులాగా ఉంది, ఇది తగ్గిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మరీ ఇంకా తగ్గిపోయింది, అసలు సంబంధం లేకుండా అయిపోయింది. ఇక్కడికి వచ్చే 50s లోకి వచ్చి అసలు లేదనమాట. టిష్యూస్ అసలు నేరోకి వచ్చేసి వాస్కులర్ టిష్యూ అనేది, ఈ వాస్కులర్ టిష్యూ అనేది, ఈ నాళాలు అనేది చాలా గట్టిగా దృఢంగా ఉండాలా. ఈ నాళాలను సరిగా లేకపోతే ఏమవుతుందంటే దానికి వెళ్ళి ఆక్సిజన్ సరిగా అందదు, అక్కడ కొల్లాజన్ ప్రోటీన్ తీసుకున్నాని కరెక్ట్ గా బాడీని మేడప్ చేయలేదన్నమాట. అందుకని ప్రతి ఒక్కరూ దీన్ని బాగా గుర్తుంచుకోవాలన్నమాట. ఓకే. ఇక్కడ చూశారు కదా ఈ స్కిన్, అక్కడికి ఇక్కడికి స్కిన్ చూశారు కదా ఎలా ఉందో, ఇది అనమాట తేడా. ఈ కొల్లాజన్ అనేది, అసలు కొల్లాజన్ అంటే ఏంటంటే బాగా గుర్తుంచుకోసం అంటే నేను ఇందాక చెప్పాను కదా, మన శరీరంలో అత్యంత సమృద్ధిగా ఉండే ప్రోటీన్ అనమాట ఇది. యాక్చువల్గా ఇది గ్రీక్ పదం కొల్లా అనేది దాని నుంచి వచ్చింది, జిగురు లాంటిది అనమాట. ఈ జిగురు అనేది మన బాడీలో రీజనరేట్ అవుతూ ఉండాలా, ఉత్పత్తి అవుతూ ఉండాలి. దాన్ని జిగురుని ఉత్పత్తి చేసేదాన్ని మనం కొల్లాజన్ రూపంలో కొలుస్తాం అనమాట. ఇదేంటంటే అనేక అవయవాల కణజాలాలు ఏర్పడాలంటే కొల్లాజన్ ఉండాలండి. ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి.
గుర్తుంచుకోవాలి. మళ్ళా కొత్త పీపుల్ కూడా చెప్తున్నాను, కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చుంటే. అంటే ఇప్పుడు కణాలు బాగుంటే మనం బాగుంటాం. కొన్ని కణాలు కొన్ని కోట్ల కణాలు మన శరీరంలో ఉంటాయి. ఆ కొన్ని కోట్ల కణాల్లో కొన్ని లక్షల కణాలు కలిస్తే కణజాలాలు అవుతాయి. కొన్ని లక్షల కణజాలాలు కలిస్తే అవయవాలు అవుతాయి. ఈ అవయవాలన్నీ కలిస్తే మన మానవ రూపం. ఇప్పుడు నేనేమంటానంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు కొల్లాజన్ అనేది బాగా గుర్తుంచుకోండి. ఈ మన మన శరీరంలో ఏవేవి ఎంతెంత భాగం తీసుకుంటానే దానికి మొట్టమొదట స్క్లెరా అంటాం కదా, కంటి 90% తీసుకుంటుంది. కంటిలో తెల్లటి భాగం, కళ్ళు తెల్ల భాగం ఉంటుంది కదా, అదంతా తయారయ్యేదే కొల్లాజన్ తోటి అట. ఇది గుర్తుంచుకోవాలా, కొల్లాజన్ తోటనే అవుతుందట. ఆ తర్వాత జాయింట్స్ ఉంటాయి కదా, ఈచ్ అండ్ ఈ ఫంక్షన్ జరగాలన్నా ఏం జరగాలన్నా కానీ వీటన్నిటి కూడా మనకేం కావాలంటే 80% కొల్లాజన్ ప్రోటీన్ ఉండాలా. అదేవిధంగా చర్మం అనేది, స్కిన్ అనేది క్వాలిటీగా ఉండాలన్నా, మంచిగా తయారవ్వాలన్నా, కానీ లైఫ్ లాంగ్ మన స్కిన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలన్నా, ఎలాంటి అలర్జీస్ రాకుండా ఉండాలన్నా కూడా 70 to 80% కొల్లాజన్ ఉండాలి. ఓకే, ఈర్ ఉంది కదా, ఈర్ ఏర్పడాలన్నా, ఈర్ లోపల ఇదంతా కూడా క్లారిటీగా ఇది తయారవ్వాలన్నా, బిడ్డ పుట్టేటప్పటి నుంచి ఎదిగే కొద్ది కూడా అవి చూడండి. మనిషి పెరిగినట్టు చెవులు కూడా పెరిగాయి అనుకోండి, ముక్కు చెవులు కళ్ళు పెరిగితే ఏమైపోతాం, హల్క్ లాగా తయారైపోతాం. అదే మానవ సృష్టి అనమాట. ఇవేంటంటే వాటిని కంట్రోలింగ్ పవర్ తీసుకురావాలన్నా, అంటే ప్రతి అవయవం ఒక పద్ధతి నిబద్ధత ప్రకారం, స్థిరీకరణ ప్రకారం జరగాలన్నా కూడా, సస్టైనబిలిటీ ప్రకారం కరెక్ట్గా జరగాలన్నా కూడా ఇవన్నీ క్వాలిటీగా మన బాడీకి ఇవ్వాలా. అంటే చెవులో ఉండే క్యాటిలేజ్ ఉంటుంది కదా, అది కానివ్వండి. అదేవిధంగా మోకాళ్ళలో క్యాటిలేజ్ ఉంటుంది కదా, అది కానివ్వండి. కండరాల్లో ఉండే క్యాటిలేజ్ ఉంటుంది కదా, అది కానివ్వండి. ఇది 60% ఆఫ్ ది ఇది ఉంటేనే జరిగింది. మన ఎముకలు బలంగా ఉండాలన్నా కూడా, ఎముకలు ఫ్లెక్సిబిలిటీ బాగుండాలన్నా కూడా, కీళ్ళ వాతం, కీళ్ళ జబ్బులు అలాంటి ఏ రాకుండా ఉండాలన్నా కొల్లాజన్ ప్రోటీన్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అదేవిధంగా దాంతోపాటు ఏంటంటే కండరం, అంటే మన ఎముక బలం. ఓన్లీ కండ ఒకటి ఉంటే సరిపోదు, కండలో కూడా కొల్లాజన్ ప్రోటీన్తో కూడుకున్న కండ ఉండాలా. ఓకే, 1 to 10% కొల్లాజన్ ఉండాలి మన కండలో. ఆ 10% కొల్లాజన్ ప్రోటీన్ లేకుండా ఉన్న కండ ఉన్నా కూడా అదేమవుతుంది, ఆకలి వేస్తుంది, ఎక్కువ హంగర్ అయిపోతుంది. హంగర్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఈ శక్తి త్వరగా కోల్పోతాం మనం. ఈ శక్తి త్వరగా కోల్పోయినప్పుడు ఏమవుతుంది, వేస్ట్ వాటర్ అనేది రిడక్షన్ జరగదు, అలాగే ఉండిపోతుంది అనమాట. ఓకే, అంటే ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ అంటారు దీన్ని. అంటే కొల్లాజన్ అనేది కన్స్ట్రక్ట్ అవ్వాలా. అంటే కొల్లాజన్ ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ రూపంలో మన శరీరంలో ఒక్క కణజాలం యొక్క కణాలను మద్దతు ఇస్తూ ఎక్కడ నష్టం జరగకుండా ఇది జనరేట్ అవుతూ ఉండాలి. ఇది నిత్యం ప్రాసెస్, మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటాయి అనమాట. ఇవేంటంటే 16 రకాల కొల్లాజన్స్ ఉన్నాయి. వాటన్నిటిలో వెరీ ఇంపార్టెంట్ అంటే ఒక 3 రకాలు వెరీ ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే బాగా గుర్తుంచుకోండి, మన జుట్టు రావాలన్నా, గోళ్ళు, చర్మం, అవయవాలు, ఎముకలు ఇవన్నీ యవనంగా, ఆరోగ్యంగా, చర్మం ఇవన్నీ బాగుండాలంటే మెరైన్ కొల్లాజన్ చాలా వెరీ ఇంపార్టెంట్. అదొకటి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మన మృదులాస్థి నిర్మించాలన్నా కానివ్వండి, అదే జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండాలన్నా, రోగ నిరోధక వ్యవస్థ బాగా పనిచేయాలన్నా, అదేవిధంగా వీటన్ని కరెక్ట్గా ఉండాలన్నా కూడా టైప్ 2 అనే కొల్లాజన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఇంకోటి వెరీ ఇంపార్టెంట్, కిందకు వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా గమనిస్తే ఇదేంటంటే అత్యంత తక్కువ, ఈ టైప్ 3 అనేది చాలా తక్కువ మోతాదులో కావాలి, కానీ ఎక్కువ మనకి దమనలు గోడలు ఉంటాయి కదా, అంటే ఆ లైనింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఉంటుంది కదా, ఇప్పుడు ఇది అనుకోండి, ఇప్పుడు ఇలా ఇలా ఉంది ఒక నరము, ఈ లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ కరెక్ట్గా ఉండాలన్నా, పర్ఫెక్ట్గా ఉండాలన్నా, మనం తీసుకున్న ఆహారం అబ్జార్ప్షన్ జరగాలన్నా, విలే అనేది యాక్టివ్ అవ్వాలన్నా కూడా అది కరెక్ట్గా ఉండాలి. ఆ గోడలు అవన్నీ కరెక్ట్గా ఉండేదాన్ని కూడా ఈ కొల్లాజన్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇదేంటంటే నాన్ వెజిటేరియన్లో ఎక్కువ దొరుకుతుంది ఇది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే శరీరంలో తక్కువ సమృద్ధిగా ఉండింది అనుకోండి కొల్లాజన్ అనేది, మనం ఏంటంటే డ్రింక్ రూపంలో, సప్లిమెంట్ రూపంలో తీసుకోవచ్చు. కానీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మన బాడీకి వాటర్ సోర్సెస్ రూపంలో కానీ బాడీలోకి వెళ్తే ఈజీగా మన బాడీ తీసుకుని దానికి చేయాల్సిన యాక్టివిటీస్ అన్ని పర్ఫెక్ట్గా చేస్తుంది, మెకానిజం అని పర్ఫెక్ట్గా ఉంటుంది. కొల్లాజన్ ప్రోటీన్ అనేది మల్టీ డైమెన్షన్లో మనకు వర్క్ చేస్తుందని మనం తెలుసుకోవచ్చు. ఓకే, 11 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఇక్కడ కొల్లాజన్ గురించి చెప్పుకోవాలంటే. తర్వాత ఏంటంటే కొంచెం అయితే టైం పట్టద్ది, ఉంటే కొంచెం బెస్ట్ నాలెడ్జ్ వస్తుంది అనమాట. చర్మ ఆరోగ్యాన్ని సపోర్ట్ చేస్తుంది, చర్మాన్ని మెరుగుపరుస్తుంది. ఇందాక చెప్పాను కదా, స్థితిస్థాపకత అంటే ఎక్కడ జరగాల్సిన పని అక్కడ పర్ఫెక్ట్గా జరపడం. అవన్నీ పర్ఫెక్ట్గా జరగాలి. గుండె పని గుండె చేసుకోవాలా, కంటి పని కంటి చేసుకోవాలా, పంటి పని పంటి చేసుకోవాలా, కళ్ళ పని కళ్ళు చేసుకోవాలా, బ్రెయిన్ పని చేసుకోవాలంటే వీటన్నిటికీ యాక్టివిటీస్కి కొల్లాజన్ ప్రోటీన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటున్నారు. అదేవిధంగా మన నెయిల్స్ బాగా రావాలని నాకు చెప్పుకున్నాం ఆల్రెడీ. అదేవిధంగా హెయిర్ బాగా రావాలి, జుట్టు రాలకుండా ఉండాలన్నా కొల్లాజన్ ప్రోటీన్ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా పలచగా ఉండకుండా ఉండాలన్నా, నెరవకుండా తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండాలన్నా కొల్లాజన్ ఉండాలంట. ఎముకలు బలంగా ఉండాలన్నా, కీళ్లు బాగుండాలన్నా కానివ్వండి, ఆస్టియోపోరోసిస్ రాకుండా,
రాకుండా, ఆర్థరైటిస్ రాకుండా, రొమటాయిడ్ ఆర్థరైటిస్ రాకుండా కాపాడుకోవాలన్నా కూడా వీటన్నిటికి కూడా మొట్టమొదట కావాల్సింది కొలాజన్ ప్రోటీన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. కండరాల బలం చేకూరాలన్నా, కండరాల పునరుత్పత్తి జరగాలన్నా వీటన్నిటికీ ఇది చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. టిష్యూస్ రిపేర్, ఎప్పటికప్పుడు టిష్యూస్ రిపేర్ అవుతూ ఉండాలి. మనం తీసుకునే ఫుడ్ కావచ్చు, ఏదైనా గాయం అయినప్పుడు ఆ గాయం కంట్రోల్ అవ్వాలన్నా, ఆ స్కార్స్ అనేది ఏర్పడుతుంది, ఆ స్కార్స్ అనేది త్వరగా మానాలన్నా కానివ్వండి, అది ఆ దెబ్బ గాయం అనేది ఆ 3 లేయర్స్ ఎక్కడ వరకు వెళ్తుందో మనకు తెలియదు. ఆ దాన్ని బట్టి ఇది రిపేర్ జరుగుతుంది అనమాట. ఆ రిపేర్ కరెక్ట్ గా జరగాలన్నా కూడా కొలాజన్ ప్రోటీన్ ఉంటేనే జరిగిద్ది అనమాట. అదేవిధంగా పిగ్మెంటేషన్ రాకుండా ఉండాలన్నా, మొటిమలు రాకుండా ఉండాలన్నా, అలాగే వీటన్నిటి కూడా మన మౌత్ ఉంది కదా, పెదాల కలరింగ్ కరెక్ట్ గా అలాగే ఆ కలరింగ్ అనేది అలాగే ఉండాలన్నా కూడా అది చాలా అవసరం అనమాట. దాంతోపాటు చాలా మంది ఊరికే పెదాలు కొరుక్కుంటూ ఉంటారు. పెదాలు కొరుక్కోవడం, అదేవిధంగా ఊరికే ఇట్ట పట్టుకొని లాక్కోవడం, ఇలా గిల్లుతూ ఉంటారు. అలా గిల్లకూడదు అంటున్నారు. ఎందుకంటే మనం ఒక మొటిమని కానీ ఏదైనా గిల్లితే అంట అక్కడి నుంచి మనం ఒక చెడ్డ క్రిములకి, చెడ్డ బ్యాక్టీరియాకి మనం లోపలికి వెళ్ళేదానికి ప్లేస్ ఇచ్చినట్టంట. అంటే మనం అవకాశం ఇచ్చినట్టంట. అవి వెళ్ళిపోతాయట. ఎందుకంటే దెబ్బ తగిలిందంటే ఆ ఏరియా అంతా కొంచెం సెన్సిటివ్ గా తయారైపోద్ది, కొంచెం అది ఇల్నెస్ లో ఉంటుంది అనమాట. ఆ టైంలో మనం ఏం చేస్తామంటే దాన్ని గిల్లి దాన్ని అంత తేల్చేస్తాం. తేల్చినప్పుడు ఏమవుతుంది, ఆ బ్లడ్ అనేది బయటకు వచ్చేసి ఆ సేపం అనేది బయటకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఏమవుతుందంటే చెడ్డ క్రిములు లోపలికి వెళ్ళిపోయేసి టిష్యూస్ డ్యామేజ్ చేసేస్తాయి. అది వెరీ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు ఇది అర్థం చేసుకోవాలా. అదేవిధంగా గట్ లీకేజ్ కాకుండా ఉండాలన్నా, అంటే లీకీ గట్ సిండ్రోమ్ అంటారు. అంటే మన గట్ ఉంటుంది కదా, అక్కడ ఒక నరాలు తెలియకుండా ఏంటంటే పలచబడిపోయేసి ఆ, కొంచెం హోల్ పడిపోతుంది. హోల్ పడిపోయినప్పుడు మనం తీసుకున్న ఆహారం, న్యూట్రియంట్స్, బ్లడ్, ఆక్సిజన్ ఇవన్నీ ఆ హోల్ నుంచి బయటకు వచ్చేసి శరీరం మొత్తానికి కొంచెం రసాబస చేసేసి అక్కడక్కడ ఫ్యాట్ డిపాజిట్ అయిపోతుంది. దానివల్ల అనీవెన్ గా మన ఎక్స్ట్రీమ్ లోకి వెళ్ళిపోతాం. ఇవన్నీ ఒకదానికి ఇంటర్లింక్. మెదడు ఆరోగ్యంగా ఉండాలన్నా, అంటే న్యూరోనల్ ఆక్సీకరణ, అంటే ఎలా చెప్పాలంటే ఆక్సిడేషన్ అనేది కరెక్ట్ గా జరగాలన్నా, మనకి ఏదైనా మెథడ్ జరుగుతున్నప్పుడు ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది వస్తుంది. ఆ స్ట్రెస్ కూడా క్వాలిటీగా మన బాడీలో రిలీజ్ అవ్వాలా. ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. దాన్ని బ్యాలెన్స్ చేయాలన్నా, అదేవిధంగా న్యూరో డీజనరేషన్ ప్రక్రియ అనేది జరగాలన్నా కానివ్వండి, గుండె కండరాలు బాగా ఉండాలన్నా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇక్కడ హైడ్రోలైజ్డ్ కొల్లాజన్ ప్రయోజనాలు చాలా అంటే చాలా ఇక్కడ గమనిస్తే, శరీరం యవ్వనంగా ఉండాలన్నా, ఎముకలు బలంగా ఉండాలన్నా, జుట్టు బాగుండాలన్నా వీటన్నిటికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా చాలా రకాల మనం ఏం చేస్తామంటే చాలా విషయాల్లో యాంటీ ఏజింగ్ ప్రొడక్ట్స్ ముడతలను దూరం చేస్తాయి అనుకుంటాం. అదంతా మిత్తు. మనం ఎక్స్టర్నల్ బ్యూటీ చూస్తున్నాం. ఇంటర్నల్ బ్యూటీ బాగుంటేనే ఎక్స్టర్నల్ బ్యూటీ బాగుంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలా. ఇక్కడ చూడండి చాలా రకాలు ఉన్నాయి మనకు తెలియకుండా. మనం అనుకుంటాం అలాగా, అది కరెక్ట్ కాదనమాట. ఎప్పుడైనా ఒక హ్యూమన్ బాడీ ఏదైనా కూడా రూట్ బాగుంటుంది కదా, ఫ్రూట్ బాగొస్తుంది. మనం బాగలేని ఫ్రూట్ ని బయట నుంచి ఎంత ప్యాక్ చేసినా బాగలేంది లోపల బాగా రావాలి. రూట్ ని కరెక్ట్ చేసుకోవాలన్నమాట. రూట్ మీన్స్ ఇంటర్నల్ న్యూట్రిషన్ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు తీసుకోవాల్సింది పర్ఫెక్ట్ గా తీసుకోవాలా. దాంతోపాటు ఈ కొలాజన్ తో పాటు వెరీ ఇంపార్టెంట్ ఒమేగా 3. చాలా అంటే ఒమేగా 3 ఆల్సో గుడ్ ఫ్యాట్స్ అనమాట. ఇందాక నేను చెప్పాను కదా, సబ్క్యూటినియస్ ఫ్యాట్ అనేది క్వాలిటీగా స్టోర్ చేసుకుంటుంది. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే నవేడేస్ మనం ఏదంటే తినేసినందువల్ల అది క్వాలిటీ అది దాచిపెట్టుకోకుండా అన్క్వాలిటీ దాచిపెట్టుకొని ఒబేస్లోకి వెళ్ళిపోతున్నాం. అది కూడా మనం గుర్తుంచుకుంటే బెటర్ అనమాట. ఈ ఒమేగాస్ అనేది మనకు బాగా సపోర్ట్ అవుతాయి. దీనివల్ల ఏంటంటే ఒమేగా లోపం వల్ల చాలా రకాల ఇబ్బందులు. చాలా మందికి ఏదన్నా ఏదన్నా చిన్న ఏగో దోమ ఏదన్నా కుట్టినా కూడా శరీరం అంతా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. కారణం ఏంటంటే ఒమేగా 3 అనేది లోపం. అంటే లాంగ్ రన్ నుంచి లోపం ఉన్న వాళ్ళకి మాత్రమే. ఈ నెయిల్స్ కూడా చూడండి బ్రిటిల్ అయిపోతూ ఉంటాయి, ఊరికి విరిగిపోతూ ఉంటాయి, కాన్షియస్ సరిగా ఉండదు. ఎముకలు మన ఎంటుకలు లాస్ట్ చివరిలో కొనలు ఉంటాయి కదా, అవంతా చిట్లిపోయినట్టు పాలిపోయినట్టు అయిపోతూ ఉంటాయి, చిక్కుబడిపోతుంటుంది ఎంట్రుకలు. ఇరిటేషన్, తల దువ్వుకోవాలంటే ఇరిటేషన్, అదొకలాగా ఇరిటబుల్ గా ఫీల్ అయిపోతుంటారు ఆడవాళ్ళు. వీటన్నిటికీ ఏంటంటే ఖచ్చితమైన ఫార్ములా ఏంటంటే ఒమేగా 3 లాంగ్ రన్ నుంచి డెఫిషియన్సీ ఉందని అది అర్థం చేసుకోవాలా. రెగ్యులర్ గా తీసుకోవాలి ఒమేగా అనేది. ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు ఎక్కువ తీసుకోవాలా. పొడి పారిపోవడం, దురదలు రావడం, స్కిన్ డిసీజెస్ రావడం, అదేవిధంగా ఎలర్జీస్ రావడం కారణం, వీటన్నిటికీ కారణం మెయిన్ కాజ్ వచ్చేసి ఒమేగా 3 ప్రోటీన్, అంటే కొలాజన్ ప్రోటీన్ లేకపోయినందువల్ల. ఈ రెండింటి వల్ల ఎక్కువ వస్తాయి అనమాట. వీటిని మనం కాపాడుకోవాలి. జుట్టు ఊరక రాలిపోతుంటే అర్థం ఏంది, మన శరీరానికి కావాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ మనం ఇవ్వట్లేదని అనమాట. చూడండి ఇలాగ వచ్చేస్తుంది చాలా వరకు. ఇలాగా డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ. సరిగా వాటర్ తీసుకో, అన్ని ఫుడ్ తింటాం కానీ వాటర్ తీసుకో. అన్నీ సమవుజ్జీగా ఉండాలి. అన్ని పర్ఫెక్ట్గా తీసుకుంటేనే మనం హెల్తీగా తయారవుతాం.
అదే అది బాగా అర్థం చేసుకోవాలి మనం. ఈ కొల్లాజన్ అనేది తీసుకోవడం వల్ల కొల్లాజన్ సప్లిమెంటేషన్ ఆ ఫుడ్ తీసుకుంటే మనకి ఎక్కువగా ప్రోటీన్లు తిన్నందువల్ల ఏమవుతుందంటే మన శరీరానికి జుట్టు ఇవన్నీ పెరుగుతాయి, యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగుతాయి, విటమిన్ సి కూడా ఇన్బిల్ట్ అయిన కొల్లాజన్ తీసుకుంటే ఇంకా బెటర్గా హెల్ప్ అవుతుంది. డీహైడ్రేట్ కాదు, పోషకాలన్నీ సరఫరా మంచిగా జరుగుతుంది అనమాట మన బాడీలోకి. మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఏంటంటే స్కిన్ బూస్టర్. మన చాలా మంది ఒక అపోహ ఉంది, స్కిన్ బూస్టర్ అంటే స్కిన్ వరకే బూస్టింగ్ అనుకుంటారు. స్కిన్ బాగుంటే మిగతా అవయవాలన్నీ బాగుంటాయి. మిగతా అవయవాలన్నీ కాపాడుతూ స్కిన్ కూడా కాపాడుతుంది కాబట్టి అందువల్ల స్కిన్ బూస్టర్ అని నేమ్ పెట్టడం జరిగింది. ఇదేంటంటే మల్టీ డైమెన్షనల్ కొల్లాజన్ అనమాట. మల్టీ మల్టీ విటమిన్ కొల్లాజన్ పానీయం అంటారు దీన్ని. మల్టీగా ఉంటుంది కొల్లాజన్ అంటే ఈ ఫార్ములాతో ఏది రాలేదు ఇంతవరకు. అంటే ఇందులో మీరు వెరీ ఇంపార్టెంట్ కొల్లాజన్ ప్రోటీన్ తో పాటు విటమిన్ సి వెరీ ఇంపార్టెంట్, అది దొరుకుతుంది. విటమిన్ సి తో పాటు B2 B6 అండ్ బయోటిన్ వెరీ ఇంపార్టెంట్. బయోటిన్ అనేది మన శరీరాన్ని ఎంత కాపాడుతుందంటే క్యాన్సర్ కణాలను రానివ్వదు, మన శరీరాన్ని ఒక వాల్ లాగా డిఫైన్ చేస్తూ మన రక్షక దళ వ్యవస్థను బాగా పెంచి పోషించి మన శరీరం మంచిగా కాపాడుకుంటూ ఉంటుంది. అంత బాగా క్వాలిటీగా ఉంటుంది అనమాట. దాంతో పాటు ఏంటంటే ఈ DHA EPA హెర్బల్ లైఫ్ లైన్ అంటారు ఒమేగా 3, ఇది కూడా చాలా క్వాలిటీ. బయట మార్కెట్లో దొరికేది వచ్చేసి ఫార్మాసిటికల్, మన న్యూట్రాసిటికల్. ఇదేంటంటే సముద్రం లోపల ఒక ఏరియాని చూస్ చేసుకునే కంపెనీ అంత ఎథికల్ గా చేస్తుంది ప్రతిదీ కూడా. మనం తాగే గ్లాసే అంత క్వాలిటీగా ఫైర్ పెట్టినా కూడా 1 minute వరకు అది కాలదు కదా. సేమ్ వే దాంట్లో 96% మనం తాగే గ్లాసులో ఎలాంటి కెమికలైజేషన్ ఉండదు. ఆ 0.0002% ఏంటంటే ఆ మేడప్ అయ్యేదానికి మాత్రమే కెమికల్ కాంపోనెంట్ కలుపుతారు. అలాగే ఇక్కడ ఈ స్కిన్ బూస్టర్ కూడా ఏంటంటే మన కొల్లాజన్ దృఢత్వం, స్థితిస్థాపకత, బలం ఏర్పడాలన్నా, విటమిన్ సి ఇవన్నీ ఉండాలి. మన స్కిన్ ని కంప్లీట్ మన హోల్ బాడీని కాపాడాలన్నా కూడా ఈ స్కిన్ బూస్టర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంతగా కాపాడుతుంది. అదేవిధంగా హెర్బల్ లైఫ్ లో ఒమేగా 3 ఉంటే అంటే ఫిష్ ఆయిల్ సప్లిమెంట్ విత్ DHA EPA అంటాం. DHA అనేది ఏం చేస్తుందంటే మానవ చర్మం యొక్క నిర్మాణాన్ని కరెక్ట్ గా ఉంచుతుంది, ఎక్కడ డ్యామేజ్ కాకుండా కాపాడుకుంటూ, ఏ నష్టం జరగకుండా, వృద్ధాప్యం అనేది మన దగ్గరకు రాకుండా, ఏజ్ రిలేటెడ్ గా మనకి ఎంతవరకు మన శరీరంలో అవయవాల పనితీరు మెరుగుపడాలో అంతవరకు మెరుగుపరుస్తూ కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా చేసుకెళ్తుంది. ఇప్పుడు మామూలుగా అయితే ఆరోగ్యవంతులైతే ఒమేగా 3 అనేది పూటకు 2 తీసుకోవచ్చు. ఆల్రెడీ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కోచ్ పర్యవేక్షణలో తీసుకునే వాళ్ళు ఎక్కువ పరిమాణంలో తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. ఓకే. అదేవిధంగా ఈ షేక్ అండ్ ఫ్రెష్ తీసుకుంటూ స్కిన్ బూస్టర్ ఒమేగా యాడ్ చేసుకుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్ మనం ఎంజాయ్ చేయొచ్చు. అదేవిధంగా ప్రోటీన్ వెరీ ఇంపార్టెంట్. ప్రోటీన్ అనేది మన శరీరంలో అధిక నాణ్యత గల ప్రోటీన్ మంది, ఇది గుర్తుపెట్టుకోండి. బయట దొరికే ప్రోటీన్ వేరు, మనది ఏంటంటే ఐసోలేటెడ్ ప్రోటీన్, సోయ్ ఐసోలేటెడ్ ప్రోటీన్. ఈ ప్రోటీన్ ఏం చేస్తుందంటే మన కండరాల దృఢత్వాన్ని పెంచుతుంది. దాంతోపాటు ఏంటంటే కొల్లాజన్ ప్రోటీన్తో మేడప్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇంకా హెల్త్ బాగా, మజిల్ స్ట్రెంగ్త్ పెంచుతుంది, ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది, ఇమ్యూన్ స్ట్రెంగ్త్ బాగా పెంచుతుంది అనమాట. ఇమ్యూన్ ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేస్తుంటుంది, ఎప్పుడు మెరుగుపడుతూ ఏ రోజుకి ఆ రోజు మనం శక్తిని ఇవ్వాలి. మనం మాట్లాడడానికి శక్తి కట్టగలం, మన శరీరానికి ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఏ రోజుకి ఆ రోజు మనం బలం చేకూరుస్తూ ఉండాలన్నమాట. ఓకే. అంటే అదేవిధంగా ప్రోటీన్ తో పాటు ఫ్రెష్ ఎనీ టైం ఫ్రెష్ అనమాట. ఇదేం చేస్తుందంటే ఇంకా బెటర్గా మనం తీసుకున్న మనం ఎప్పుడు మన బాడీని హైడ్రేట్ చేస్తూ ఉంటుంది. అన్నెసరీ వాటిని మన బాడీలో టాక్సిన్స్ ని, కొవ్వుల్ని, చెత్త చెదారాన్ని బయటికి పంపించేస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది రాకుండా నివారిస్తుంది అనమాట మన బాడీని. ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురైనప్పుడు కూడా మనకి ఏ ఇబ్బంది లేకుండా మనల్ని కాపాడుతుంది. ఎప్పుడు ఎనర్జీగా ఉండేటట్టు చేస్తుంది. మెంటల్ అలర్ట్నెస్ పెంచుతుంది. ఈ న్యాచురల్ కెఫిన్ పౌడర్ కాబట్టి, ఆర్టిఫిషియల్ కెఫిన్ కాదు కాబట్టి, న్యాచురల్ కెఫిన్ పౌడర్ కాబట్టి ఇదేం చేస్తుందంటే మన శరీరాన్ని ఎప్పుడు ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. బయట మార్కెట్లో కాఫీ, టీ పొళ్ళు అన్ని క్వాలిటీగా ఉన్నాయని నేను అన్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొన్ని కాఫీ, టీ పొళ్ళు ఎక్కువ కాలం స్టోరేజ్ మెథడ్లో ఉండాలంటే అప్రాక్సిమేట్లీ 13 టైప్స్ ఆఫ్ కెమికల్స్ యాడ్ ఆన్ చేస్తేనే అవి ఉంటాయట. అందుకని ఆ కెమికల్ కంపోనెంట్ మన బాడీలోకి వెళ్ళకుండా 0 క్యాలరీస్, 3.52 క్యాలరీస్ మాత్రం సింగిల్ సర్వ్కి వస్తుంది. కాబట్టి ఎన్నిసార్లు మనం 400 mg వరకు మనం తీసుకోవచ్చు. కాబట్టి హ్యాపీగా మనం తీసుకోవచ్చు. దట్ ఇది ఏంటంటే న్యాచురల్ కెఫిన్ పౌడర్ అంటే అర్థం ఏంటంటే ఒక తేయాకు చెట్లు కావచ్చు, గ్రీన్ టీ లీవ్స్ కావచ్చు, ఆరెంజ్ పీకా ఎక్స్ట్రాక్ట్ అవి కావచ్చు, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే మినిమం 9 ఏళ్ల పాటు పండించి ఆ పంటని దాంట్లో ఉన్న క్వాలిటీ మొగ్గలను మాత్రమే తీసుకొని చేస్తారనమాట. ఆకుల్ని, ముదిరి ఆకులను తీసుకోరనమాట. దాంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ చాలా తక్కువ ఉంటాయి, అవి అలాగే పడిపోతాయి. లేత ఆకులు వచ్చేంత వరకు ముదిరి ఆకులు అలాగే దానికి స్టెబిలిటీగా ఉంచి ఆ లేత ఆకులతో చేస్తారనమాట. అంత క్వాలిటీ మేకింగ్ ఉంటుంది. ఇదనమాట. ఎప్పుడైనా కూడా స్కిన్ అనేది మనం ఎప్పుడు అందమైన చర్మాన్ని మనం ఒక నిబద్ధత లాగా కమిట్మెంట్తో కాపాడుకోవాలా. ఇది అద్భుతం కాదు, మనం అద్భుతంగా మన శరీరాన్ని, మన చర్మాన్ని మనం కాపాడుకోవాలి. దిస్ ఇస్ ద టాపిక్. కొంచెం టైం అయితే తీసుకున్నాను. థ్యాంక్స్ టు ఖచ్చితంగా ఐ హోప్ కాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇంత మంచి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు మై కోచ్
థ్యాంక్స్ టు లైవ్ సిస్టమ్, థ్యాంక్స్ టు గుడ్ న్యూట్రిషన్. బ్యాక్ టు పద్మ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ కోదండ సార్. చాలా బాగుంది కదా స్కిన్ గురించి. సో మనం అనుకోని ఉంటాం, నేనైతే అనుకున్నా ఇంత ఉందా మన స్కిన్ గురించి, ఇన్ని లేయర్స్ ఉన్నాయా, ఇంత జాగ్రత్త పడాలా అనేసి. అవునా? సో ఆ ప్రాబ్లమే లేకుండా స్కిన్ బూస్టర్, లైఫ్ లైన్ అన్ని మనకు చక్కగా ఇచ్చేసారు కదా. క్లీన్ చేయడానికి మనకు అప్రిష్ కదా, మన మన శ్రమ లేకుండా మనకి నోటికి అందించేస్తున్నారు. అవునా? మరి అంత బాగా మన నోటి దాకా అందించేస్తున్నారంటే ఆ సైంటిస్టులకు కానీ, మన కంపెనీకి కానీ మనం నిజంగా హార్ట్ సింబల్స్ ఇవ్వాల్సిందేగా. అలాగే ఇంత మంచి టాపిక్ మనకి ఇంత మంచిగా ప్రజెంట్ చేసిన కోదండ సార్ కూడా మనం హార్ట్ సింబల్స్ క్లాప్స్ ఇవ్వాల్సిందేగా. అంతే కదా. అలాగే నెల్లూరులో ఇండియా వెల్నెస్ సెమినార్ జరగబోతుందండి త్వరలో. సో ఎవరైనా అటెండ్ అవ్వాలి అనుకుంటే ఒక్కసారి మీ కోచెస్ ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకు అంటే మనము అక్కడ ఎంట్రీ పాస్ అనేది తొందరగా తీసుకుంటేనే మనకు అక్కడ సీట్ అనేది ఉంటుంది. లేదు అంటే ఆ ఎంట్రీ పాస్ కూడా మనకు దొరకదు. ఒక్కసారి మీ కోచెస్ ని కాంటాక్ట్ లో పెట్టుకొని ఒక్కసారి అడగండి. సో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళైతే కంపల్సరీ అటెండ్ అవ్వండి. ఓల్డ్ మెంబర్స్ అయితే ఇంకా చెప్పనే అవసరం లేదు, మీరైతే కంపల్సరీ ఆడ ఉండాల్సిందే. అంతే కదా.